నాన్న నాన్న ఒక కథ చెప్పవా? కాదంటే అనగనగా ఫన్మోజీ 2D అనే ఒక ఛానల్ ఉందంట. అందులో చాలా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. అందులో ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కథలు, 90s టైమ్స్ జ్ఞాపకాలు, అలాగే ఫ్యాంటసీ కథలు ఇలా చాలా చెప్తున్నారంట. తర్వాత కానీ ఆడియన్స్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. అయ్యయ్యో పాపం దాని వల్ల వాళ్ళకి బూస్టింగ్ రాదు కదా, అందుకే చాలా బాధపడుతున్నారంట. ఇక్కడ నుంచి నేను చెప్తాను నాన్న. పాపం మన బాధని ఆడియన్స్ చూడలేరు కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. అంతే కదా, ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. సూర్య బ్రో, ఎందుకంత కోపం? ఏం చదిద్దామని? కూల్ డౌన్ ప్లీజ్. ఎలా ఉండే నేను ఎలా అయిపోయింది చూడు. కొంచెం టెంపరేచర్ తగ్గించుకోవాలి. రే పులి, ఈ రోజు మధ్యాహ్నం మన దగ్గర వాళ్ళ పెళ్ళి ఒకటి ఉంది, త్వరగా వచ్చే. సరే అమ్మా. Oh no! Bonk. Oh no! మధ్యాహ్నానికి రమ్మంటే సాయంత్రానికి వస్తావా? ఉన్ని పని చెప్తా. హలో లవ్లీ ఫాలోవర్స్, ఏంటి బయటికి వెళ్దాం అనుకుంటున్నారా? ఈ రీల్ చూడకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ సమ్మర్ లో మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఫేస్ ని కవర్ చేసుకోవడానికి ఒక స్కార్ఫ్, మీ ఐస్ ని కవర్ చేసుకోవడానికి సన్ గ్లాసెస్, అలాగే మీ హెడ్ కి హీట్ తగలకుండా ఒక హ్యాట్. బాయ్స్ అయితే క్యాప్ పెట్టుకోవచ్చు, పర్లేదు. 2 లేయర్ ప్రొటెక్షన్ కింద ఒక అంబ్రెల్లా కూడా క్యారీ చేయండి. మీ ఫేస్ కి బాడీకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాక్సిమం కాటన్ క్లోతింగ్ ప్రిఫర్ చేయండి. హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ తో కవర్ చేసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్టే హైడ్రేటెడ్. మినిమం 4 లీటర్స్ వాటర్ తాగండి. ఇంకొక విషయం, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఫ్రైడ్ ఫుడ్స్ అవి అస్సలు తినద్దు. మేడం, మీ KFC ఆర్డర్. అంటే క్రేవింగ్స్ వస్తే ఒక్కసారికి ఏం పర్లేదులే. ఇప్పుడు వీఆర్ రెడీ టు గో. Bonk. Bonk, bonk. ఏమీ లేవే, బయట చూసావుగా ఎండ ఎలా ఉందో. అది నిజమే, ఎండ ఇప్పుడు 29 వెళ్ళి 30 డిగ్రీలు వచ్చింది. వద్దులే అయితే ఇంట్లో ఉండి వేసేసుకొని కొరియన్ సిరీస్ చూద్దాం. అవును, అదే బెస్ట్. Meanwhile, boys. రే, బయట 50 డిగ్రీలు ఉందిరా ఎండ. ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుకోవడానికి వచ్చామమ్మా. త్వరగా వచ్చేయండి, మళ్ళీ వడదెబ్బ తగులుతుంది. సరే అమ్మా. ఒరే పులి, పొదరా ఇంటికి ఎండ 50 డిగ్రీలు ఉందంట. 50 డిగ్రీలు కిందరా 5 డిగ్రీలు పెరగని ఏం కాదు. సరేరా. Bonk.
చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగితే ఎలానే ఉంటుంది. ఇదిగో వేడి నీళ్ళు, రొంప తగ్గే వరకు ఫ్రిడ్జ్ ముట్టుకో, వేలు విరిసేస్తాను. ఇదిగో టాబ్లెట్, ఈ వేడి నీళ్ళతో టాబ్లెట్ వేసుకొని పడుకో. అబ్బా ఎంత బాగుందో. బాగుంటదిరా, బాగుంటది. ఎదవా చెప్పిన మాట విను, ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దామా? వెదవా వెదవా వెదవా. రే నాన్న బ్రష్ చేసుకొని రా, ఇడ్లీ తిందు గాని. ఇడ్లీ తర్వాత కూల్ డ్రింక్ తాగా. ఒరే పులి దారాయిలు వాటర్ తాగుద్దాం. వాటర్ తాగుతాం, క్యాంటీన్ కూల్ డ్రింక్ తాగేద్దాం. ఇదిగో పులి, రోజ్ మిల్క్ తాగుతావా? ఎవరు తాగుతాడు రోజు మిల్క్ కౌ మిల్క్? మనం ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతాం. పండు కూల్ డ్రింక్ తాగుతావా? చలికాలం కదా మా నాన్న తాగుతా అన్నాడు, గొంతుకాయలు చేస్తాయని. గొంతుకాయలు గోరికాయలు ముందాగు అలా కూల్ డ్రింక్ తాగుతూ ఉండాలి అందరూ. ఏ బాబు మ్యాచ్ కూలింగ్ కూల్ డ్రింక్ ఒకటి. చలికాలం కదా ఇలాగే ఉండదని లోడ్ ఆపించేసాను. చూడనిస్తావా ఇప్పుడు ఎలాగా? కూల్ డ్రింక్ పట్టడానికి వెళ్తాను. భయ్యా మీ కొట్లో కూల్ డ్రింక్ ఉందా? కూల్ డ్రింక్లు లేవమ్మా, ఆపిచ్చావుగా. కూల్ డ్రింక్ చెయ్యి. కూల్ డ్రింక్ మక్పియో. కూల్ డ్రింక్ ఓకే టేక్ దిస్ కూల్ డ్రింక్ బట్ 10% టారిఫ్ ఎక్స్ట్రా. కూల్ డ్రింక్ 10% సర్లే అయినా పర్లేదు. ఎంత బాగుంటాయో కూల్ డ్రింక్లు. ఏమైంది డాక్టర్ నాకు? ఛాన్సెస్ రా అదవా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కూల్ డ్రింక్ గట్రా తాగకుండా గొంతు మూసుకొని కూర్చోవాలి. అదిగో టానిక్ వేసుకో. సార్ టానిక్ తాగండి సార్, చేదుకుంటది. అయితే నీళ్ళలోనో పాలలోనో కలుపుకొని తాగు. సార్ థమ్స్ అప్ లో కలుపుకొని తాగచ్చా? ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఐస్ అమ్మా అమ్మా ఐస్ క్రీమ్ వచ్చింది, 2 రూపాయలు ఇవ్వే. డబ్బులా నా దగ్గర ఎక్కడున్నాయిరా? అమ్మా అమ్మా అలా కాదే, ఉంటే చూడవే ప్లీజే. ఐస్ క్రీమ్. అమ్మా అమ్మా వెళ్ళిపోతున్నా చూడే. ఆగరా, ఎక్కడైనా పెట్టానేమో చూస్తాను. ఐస్ ఐస్. అమ్మా థాంక్స్ అమ్మా. అన్నా ఒక ఐస్ క్రీమ్. ఇదిగో సత్యవతి, 1000 రూపాయలు పెట్టి ఓ పరక బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొచ్చాను. 1000 రూపాయలా? ఎందుకండి అంత ఖర్చు? బంగినపల్లి ఎప్పుడో కానీ దొరకవు, పిల్లలు తింటారులే, అక్కడ పెట్టు. బంగినపల్లి మామిడి పండు రంగు వేరండి. నిజంగానే బంగినపల్లి మామిడి పళ్ళు. మా నాన్న ఎంత గ్రేటో. మనం అలా అనుకుంటే చాలు తీసుకుని వచ్చేస్తాడు. రొటీన్ గా పోసుకొని తింటే మామిడి పళ్ళు మజా ఉంటుంది, దాన్ని జ్యూస్ చేసుకుని మజాలో రాదు. టేస్ట్ చేద్దాం. ఏంటి సోడా తప్పినట్టుంది, మరి సెక్కగే చాలా పలసగే. ఏంటిది ఎలా తయారైంది? యారా ఇక్కడ మామిడి పళ్ళు పెట్టాను, ఏవి? అంటే నాన్న అది జ్యూస్ చేశాను. జ్యూసా? ఏది? ఇది జ్యూసారా? 1000 రూపాయలు పెట్టి మామిడి పళ్ళు తీసుకొస్తే ఇలా నాశనం చేస్తావారా నిన్ను? అయ్యో అయ్యో అయ్యో, వాడిని ఎందుకండి అలా బాధేస్తున్నారు? మరి అది కాదండి, ఈ బెల్ట్ తీసుకుని కొట్టండి. సూపర్ సత్యవతి. అమ్మా
ఆహా వాట్ ఏ వెదర్, ఎంత చూడ చక్కగా ఉంది ఈ సీనరీ. ఈ సూర్యకిరణాలు నా సున్నితమైన శరీరాన్ని తాకుతూ ఉంటే నాలో విటమిన్ డి పొంగి పొర్లుతుంది. ఆ పక్షుల కిలకిలా రావాలు, ఈ సముద్రపు అలల హోరు, ఆ దూరపు కొండల మెరుపు, ఆల్ దీస్ ఆర్ సాటిస్ఫైయింగ్ మై సోల్. ఏమంటావు పులి? సాటిస్ఫైయింగ్ శవాల కోసం ట్రైన్ చేస్తున్నట్టుంది. ఆ ఎండే నో బేబీ, సన్ బాత్ ఈస్ ఫన్. అమ్మలేదు చూడలేదు, నేను వెళ్ళిపోతాను. Bonk. Huh? Bonk. 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 ఏంటి విశేషాలు? అయ్యో బాబోయ్. Bonk. 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.